The following project has 11 activities and the expected time for each activity is given below. ఈ క్వశ్చన్లో మనకి 11 యాక్టివిటీస్ని ఇచ్చాడు. 1 to 2 అనేది ఒక యాక్టివిటీ, 2 to 3 అనేది ఒక యాక్టివిటీ, 2 to 4 అనేది ఒక యాక్టివిటీ. సో అలా మనకి 11 యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్ అంటే ఒక ప్రాజెక్ట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్. సో ఈచ్ వర్క్ ఈజ్ అన్ యాక్టివిటీ. సో ఇప్పుడు 1 to 2 అనే యాక్టివిటీ చేయడానికి మనకి ఎంత టైం కావాలి అంటే 4 days టైం కావాలి. సో 1 to 2 అనే యాక్టివిటీకి డ్యూరేషన్ ఇన్ డేస్ ఈజ్ 4 days. అండ్ దెన్ 2 to 3 అనే యాక్టివిటీకి 4 days టైం కావాలి. సో అలా వాడు మనకి 11 యాక్టివిటీస్ ఇచ్చాడు. అలాగే ఈచ్ యాక్టివిటీకి ఎంత టైం కావాలి, ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం కావాలి అనేది కూడా మెన్షన్ చేశాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే డ్రా ద ప్రాజెక్ట్ నెట్వర్క్ డయాగ్రామ్. సో నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి అండ్ ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేయాలి అండ్ డ్రా ది టేబుల్ షోయింగ్ ఈఎస్టీ, ఎల్ఎస్టీ, ఈఎఫ్టీ, ఎల్ఎఫ్టీ అండ్ ఫ్లోట్. సో ఫ్లోట్లో 2 types ఆఫ్ ఫ్లోట్స్ ఉంటాయి, ఫ్రీ ఫ్లోట్ అండ్ టోటల్ ఫ్లోట్. సో వీటన్నిటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ వీ విల్ లుక్ ఎట్ హౌ టు డ్రా ద ప్రాజెక్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ యాక్టివిటీ అండ్ డ్యూరేషన్. సో ద ఫస్ట్ యాక్టివిటీ ఈజ్ 1 to 2. 1 to 2. 1 to 2. 1 to 2. And then 2 to 3, 2 to 4, 2 to 5. 2 to 3, 2 to 4, 2 to 5. So 2 to 3, 2 to 5 and 2 to 4. మీరు అనుకోవచ్చు ఎందుకు 3, 4, 5 గీయలేదని. బట్ నెక్స్ట్ యాక్టివిటీస్ మీరు అబ్జర్వ్ చేస్తే 3 to 6, 5 to 6. సో 3 నుంచి 6కి వెళ్ళాలి, 5 నుంచి 6కి వెళ్ళాలి, 3 నుంచి 6కి వెళ్ళాలి, 5 నుంచి కూడా 6కి వెళ్ళాలి. సో ఫస్ట్ 2 to 3, 2 to 5 and 2 to 4 and then 3 to 6, 5 to 6, 3 to 6 and then 5 to 6. సో నేను 3, 4, 5 ఎందుకు డ్రా చేయలేదంటే 4 ఇక్కడ మనం డ్రా చేసినప్పుడు లైన్స్ అనేవి క్రాస్ అవుతాయి. సో మనం నెట్వర్క్ డయాగ్రామ్ గీసేటప్పుడు లైన్స్ ఎప్పుడు కూడా క్రాస్ అవ్వకూడదు. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 5 to 7, 4 to 7. సో 5 to 7 and 4 to 7. 5 to 7 and 4 to 7. So 4 to 7 and then 5 to 7. తర్వాత 6 to 8. సో 6 to 8 and 7 to 8. 6 to 8 and 7 to 8. 7 to 8 and 6 to 8. Last one is 8 to 9. 8 to 9. 8 to 9. సో ఇక్కడతో మనకి నెట్వర్క్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నేను గీసేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సో ఇక్కడ 3, 4, 5 నేను ఎందుకు డ్రా చేయలేదు అంటే నెక్స్ట్ మనకు చూసినట్టయితే 3 to 6 ఉంది, 5 to 6 ఉంది, అలాగే 5 to 7 ఉంది, 4 to 7 ఉంది. సో నేను 4ని మిడిల్లో పెడితే ఈ లైన్స్ అనేవి మనకి క్రాస్ అవుతాయి. సో అలా క్రాస్ అవ్వకుండా ఉండడం కోసం నేను 3, 5, 4ని ఇలా పెట్టుకున్నాను ఈ ఆర్డర్లో. సో మీరు ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసి ఒకవేళ ఏదైనా మిస్టేక్ వస్తే మీరు రీఅరేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దెన్ 6 to 8, 7 to 8 అండ్ దెన్ 8 to 9. సో ఇప్పుడు ప్రతి యాక్టివిటీకి డ్యూరేషన్ని మనం ఈ నెట్వర్క్ డయాగ్రామ్లో చూపించాలి. సో ఫస్ట్ 1 to 2 యాక్టివిటీకి డ్యూరేషన్ 4 days అండ్ దెన్ 2 to 3కి డ్యూరేషన్ 4 days. 2 to 4కి డ్యూరేషన్ 5 days. 2 to 4కి డ్యూరేషన్ 5 days అండ్ దెన్ 2 to 5కి డ్యూరేషన్ 6 days. సో 2 to 5కి డ్యూరేషన్ 6 days. నేను సింపుల్గా ఈ యారోకి పైన ఆ డ్యూరేషన్ని మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ 3 to 6, 6 days. 5 to 6, 7 days. 5 to 7, 8 days. 4 to 7, 5 days. 6 to 8, 5 days. 7 to 8, 7 days. And then 8 to 9, 9 days. 8 to 9,
9 days. సో ఇలా నెట్వర్క్ డయాగ్రామ్ గీసిన తర్వాత సో ప్రతి యాక్టివిటీ యొక్క డ్యూరేషన్ని సింపుల్గా ఆ యాక్టివిటీని ఏదైతే యారోతో మనం రిప్రజెంట్ చేస్తామో ఆ యారోకి పైన ఆ డ్యూరేషన్ని రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇలా చేసిన తర్వాత సో ఎక్కడితో నెట్వర్క్ డయాగ్రామ్ మనకి కంప్లీట్ అయింది. సో టు ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిటికల్ పాత్. సో క్రిటికల్ పాత్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఎర్లియస్ట్ స్టార్ట్ టైం, లేటెస్ట్ ఫినిష్ టైం. సో ఆ రెండు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా ప్రతి సర్కిల్ పైన 2 బాక్సెస్ డ్రా చేయండి. ఆ 2 బాక్సెస్ ఎందుకు డ్రా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా 2 బాక్సెస్ డ్రా చేసి పెట్టుకోండి. సో 1, then 2, next 3, next 4, next 5. సో నెట్వర్క్ డయాగ్రామ్ మీరు డ్రా చేసేటప్పుడు ఈ బాక్సెస్ గీయడానికి స్పేస్ ఉండేలాగా డ్రా చేసుకోండి. అండ్ దెన్ 6, then 7, then 8, and then 9. సో ఇప్పుడు ఈ 2 బాక్సెస్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తాయి? సో ఈ 2 బాక్సెస్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే సో ఈ కిందనున్న బాక్స్ వచ్చేసి ఈఎస్టీ, ఈ పైన ఉన్న బాక్స్ వచ్చేసి ఎల్ఎఫ్టీ. ఓకే, సో ఈఎస్టీ మీన్స్ ఎర్లియస్ట్ స్టార్ట్ టైం, ఎర్లియస్ట్ స్టార్ట్ టైం. సో ఎల్ఎఫ్టీ అంటే లేటెస్ట్ ఫినిష్ టైం. సో ఎర్లియస్ట్ స్టార్ట్ టైం అంటే ఒక యాక్టివిటీని ఎంత తొందరగా స్టార్ట్ చేయొచ్చు. లేటెస్ట్ ఫినిష్ టైం అంటే ఒక యాక్టివిటీని ఎంత లేట్గా ఫినిష్ చేయొచ్చు. సో మనకి ఎర్లియస్ట్ స్టార్ట్ టైం మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్స్ మనం ఎడిషన్ చేయాలి. అండ్ దెన్ మ్యాక్సిమం వాల్యూ కన్సిడర్ చేయాలి. నేను మీకు క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్పానో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కింద ఉన్న బాక్స్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎర్లియస్ట్ స్టార్ట్ టైం. సో ఎర్లియస్ట్ స్టార్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఫార్వర్డ్ అంటే లెఫ్ట్ దగ్గర స్టార్ట్ చేసి రైట్కి మూవ్ అవ్వడం. అండ్ ఎడిషన్ చేయాలి, మ్యాక్సిమం వాల్యూస్ తీసుకోవాలి. లేటెస్ట్ ఫినిష్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేసి మైనస్ చేయాలి, మినిమం వాల్యూస్ తీసుకోవాలి, మినిమం వాల్యూస్. సో కింద బాక్స్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎర్లియస్ట్ స్టార్ట్ టైం. సో ఎర్లియస్ట్ స్టార్ట్ టైం మనకు కావాలి అంటే ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఫార్వర్డ్ అంటే లెఫ్ట్ దగ్గర స్టార్ట్ చేసి రైట్ సైడ్కి మూవ్ అవ్వడం. అండ్ ఎడిషన్ చేయాలి, మ్యాక్సిమం వాల్యూస్ తీసుకోవాలి. అదే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్స్ కావాలి అంటే లేటెస్ట్ ఫినిష్ టైం కావాలి అంటే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేయాలి. బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ అంటే రైట్ సైడ్ స్టార్ట్ చేసి లెఫ్ట్కి మూవ్ అవుతాం అనమాట. సో ఇప్పుడు ఈఎస్టీ ఎల్ఎఫ్టీ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టార్ట్ టైం జీరో. స్టార్ట్ టైం ఈజ్ జీరో. సో ఇప్పుడు చూడండి 1 నుంచి 2కి. సో మనం ఈఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ముందుకు వెళ్ళాలి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. సో 1 to 2కి వెళ్ళేటప్పుడు సో 2 దగ్గర చూడండి, 2కి లెఫ్ట్ నుంచి ఎన్ని యారోస్ వస్తున్నాయి? జస్ట్ 1 యారో మాత్రమే వస్తుంది, అది కూడా 1 దగ్గర నుంచి వస్తుంది. సో ఏమి లేదు. సో స్టార్ట్ టైం 0. సో 0 + 4 is 4.
0 plus 4 is 4. That's it. Next 2 తర్వాత 3. సో 3 దగ్గరికి 2 నుంచి ఎన్ని arrows వస్తున్నాయి? జస్ట్ 1 arrow మాత్రమే వస్తుంది. సో సింపుల్గా 4 plus 4. 4 plus 4 is 8. 4 plus 4 is 8. 3 తర్వాత 4. సో మనం ఆర్డర్లో వెళ్తున్నాం 1 2 3 4. సో 4 దగ్గరికి లెఫ్ట్ నుంచి ఎన్ని arrows వస్తున్నాయి? సో జస్ట్ 1 arrow మాత్రమే వస్తుంది, అది 2 దగ్గర నుంచి వస్తుంది. సో ఇక్కడ ఈఎస్టీ ఎంత? 4. సో 4 ప్లస్ డ్యూరేషన్. సో 4 ప్లస్ 5 9. సో ఆ 9ని ఈ కింద వేసుకుందాం. నెక్స్ట్ 5. సో 5కి ఎన్ని arrows వస్తున్నాయి? జస్ట్ 1 arrow మాత్రమే వస్తుంది, అది కూడా 2 దగ్గర నుంచి వస్తుంది. సో సింపుల్, ఇక్కడ ఉన్న ఈఎస్టీ 4 ప్లస్ 6 దట్ ఈస్ 10. 4 ప్లస్ 6 ఇస్ 10. నెక్స్ట్ 5 తర్వాత 6. సో 6 దగ్గరికి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని arrows వస్తున్నాయి చూడండి. 1 arrow అండ్ ది సెకండ్ arrow. సో ఒక arrow ఏమొచ్చి 3 దగ్గర నుంచి వస్తుంది, ఇంకొక arrow 5 దగ్గర నుంచి వస్తుంది. సో సింపుల్ చూడండి, ఇక్కడున్న ఈఎస్టీ 8 ప్లస్ 6 14. 8 ప్లస్ 6 14. అది కొద్దిసేపు గుర్తుపెట్టుకోండి. 8 ప్లస్ 6 14. నెక్స్ట్ 10 ప్లస్ 7. 10 ప్లస్ 7. ఎందుకంటే చూడండి 5 నుంచి ఒక arrow 6కి వెళ్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఈఎస్టీ 10 ప్లస్ 7 17. సో ఈ రెండింటిలో పెద్ద వాల్యూ ఏది? 17. సో మ్యాక్సిమం వాల్యూ అదే నేను చెప్పేది. ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్ చేయాలి, చేసేటప్పుడు ఎడిషన్ చేయాలి, చేసి అందులో మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో అవుట్ ఆఫ్ 14 and 17 ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 17. ఓకే, అండ్ దెన్ 7కి చూడండి 5 నుంచి ఒక arrow వస్తుంది, 4 నుంచి ఒక arrow వస్తుంది. సో మళ్ళీ సిమిలర్గా చేయాలి. 9 ప్లస్ 5 ఇస్ 14. 9 ప్లస్ 5 ఇస్ 14. అండ్ దెన్ 10 ప్లస్ 8. 10 ప్లస్ 8 ఈస్ 18. సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 18. సో ఆ మ్యాక్సిమం వాల్యూని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 8 దగ్గర కూడా మళ్ళీ 2 arrows వస్తున్నాయి. ఒకటి 6 దగ్గర నుంచి వస్తుంది, ఇంకొకటి 7 దగ్గర నుంచి వస్తుంది. సో 17 ప్లస్ 5 ఈజ్ 22. 17 ప్లస్ 5 ఈజ్ 22. అండ్ దెన్ 18 ప్లస్ 7. 18 ప్లస్ 7 ఈజ్ 25. 18 ప్లస్ 7 ఈజ్ 25. సో ఈ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏది? 25. సో 25ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 9. సో 9 దగ్గరికి కేవలం 1 arrow మాత్రమే వస్తుంది, అది కూడా 8 దగ్గర నుంచి వస్తుంది. సో సింపుల్, 8 దగ్గర ఈఎస్టీ ఎంత? 25. సో 25 ప్లస్ 9 ఈజ్ 34. సో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మొత్తం డ్యూరేషన్ ఎంత అంటే 34 days. 34 days. సో ఇక్కడతో మనకి ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్స్ అయిపోయాయి. దట్ మీన్స్ వీ క్యాలిక్యులేటెడ్ ఈఎస్టీ ఫర్ ఎవ్రీ ఈవెంట్. ఈఎస్టీ ఫర్ ఎవ్రీ ఈవెంట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్. సో ఎల్ఎఫ్టీ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఈఎస్టీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రైట్ సైడ్ స్టార్ట్ చేసాం, లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసాం, అలా రైట్ సైడ్ మూవ్ అయ్యాం. బట్ ఇప్పుడు ఎల్ఎఫ్టీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రైట్ సైడ్ స్టార్ట్ చేయాలి. రైట్ సైడ్ ఆఫ్ ద నెట్వర్క్ స్టార్ట్ చేసి లెఫ్ట్కి మూవ్ అవుతూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇదేంటి? లేటెస్ట్ ఫినిష్ టైం. సో మనం రైట్ సైడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎండింగ్ టైంతో స్టార్ట్ చేయాలి. సో ఎండింగ్ టైమ్ ఈజ్ 34 days. 34 days. సో డైరెక్ట్గా 34 వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ 9 తర్వాత 8. మనం చూడండి బ్యాక్వర్డ్ వచ్చేటప్పుడు 9కి ముందుండేది 8 అనమాట. సో ఇప్పుడు మైనస్ చేయాలి. సో ఇప్పుడు 8కి ఎన్ని arrows రైట్ సైడ్ నుంచి వస్తున్నాయి? జస్ట్ సింగిల్ arrow ఫ్రమ్ 9 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 34 ఈజ్ ద ఎల్ఎఫ్టీ ఎట్ 9. సో 34 మైనస్ డ్యూరేషన్. 34 మైనస్ 9. సో 34 మైనస్ 9 ఈజ్ 25. 34 మైనస్ 9 ఈజ్ 25. సో ఇప్పుడు 8 దగ్గర మనకి క్యాలిక్యులేషన్ అయిపోయింది. సో 8 తర్వాత దాని ముందు ఉండే నెంబర్ 7. సో 7కి రైట్ సైడ్ నుంచి ఎన్ని arrows వస్తున్నాయి? కేవలం 1 arrow మాత్రమే వస్తుంది, అది కూడా 8 దగ్గర నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎల్ఎఫ్టీ ఎంత? 25. సో 25 మైనస్ 7. 25 మైనస్ 7 ఈజ్ 18. 25 మైనస్ 7 ఈజ్ 18. సో నెక్స్ట్ 6. సో 6కి రైట్ సైడ్ నుంచి ఎన్ని arrows వస్తున్నాయి? 1 arrow మాత్రమే వస్తుంది, అది 8 దగ్గర నుంచి వస్తుంది. సో 8 దగ్గర ఎల్ఎఫ్టీ 25. సో 25 మైనస్ 5 ఈజ్ 20. 25 minus 5 is 20. And then again, after 6,
5. సో 5కి మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ నుంచి 2 యారోస్ వస్తున్నాయి. ఒకటి 6 దగ్గర నుంచి 5కి వస్తుంది, ఇంకోటి 7 దగ్గర నుంచి 5కి వస్తుంది. సో ఇప్పుడు 6 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 20. సో ఇప్పుడు 20 మైనస్ 7 చేస్తే 13. ఓకే, నెక్స్ట్ 7 దగ్గర నుంచి ఒక యారో వస్తుంది. 18లోంచి 8 మైనస్ చేస్తే 10. సో ఇప్పుడు ఏం చేయాలి? బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మైనస్ చేస్తున్నాం అండ్ మినిమం వాల్యూ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో 13, 10లో చిన్న వాల్యూ ఏది? 10. సో ఆ 10ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 10. సో దీని తర్వాత ఇప్పుడు 5 అయిపోయింది, 5 తర్వాత 4. సో 4 దగ్గరికి రైట్ సైడ్ నుంచి కేవలం 1 యారో వస్తుంది, అది 7 దగ్గర నుంచి వస్తుంది. సో 7 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 18. సో 18 మైనస్ 5, 18 మైనస్ 5 ఇస్ 13. సో ఆఫ్టర్ 4 3. సో 3 కూడా 6 నుంచి ఒక యారో వస్తుంది. సో 6 దగ్గర ఎల్ఎఫ్టీ వాల్యూ 20. సో 20 మైనస్ 6 ఇస్ 14. 20 మైనస్ 6 ఇస్ 14. తర్వాత ఇప్పుడు 2 దగ్గరికి 3 యారోస్ వస్తున్నాయి. ఒకటి 3 దగ్గర నుంచి, ఒకటి 5 దగ్గర నుంచి, ఇంకొకటి 4 దగ్గర నుంచి. సో ఫస్ట్ 3 దగ్గర చూద్దాం. ఇక్కడ ఎల్ఎఫ్టీ 14. సో 14 మైనస్ 4 10. అండ్ దెన్ 5 దగ్గర నుంచి 2కి ఒక యారో వస్తుంది. సో 10 మైనస్ 6 4. అండ్ దెన్ 13 మైనస్ 5. 13 మైనస్ 5 ఇస్ 8. సో ఇప్పుడు ఈ మూడిట్లో మినిమం వాల్యూ ఏది? 4. సో ఇక్కడ ఈ మినిమం వాల్యూ ప్లేస్ చేస్తాం 4. దెన్ 1 దగ్గర చూస్తే 2 నుంచి ఒక యారో మాత్రమే వస్తుంది 1కి. సో ఇక్కడ ఎల్ఎఫ్టీ వాల్యూ 4. సో 4 మైనస్ డ్యూరేషన్. సో 4 మైనస్ 4 ఈజ్ 0. 4 మైనస్ 4 ఈజ్ 0. ఓకే, ఇక్కడ మీకు 0 రాలేదు అంటే ఈ నెట్వర్క్ మనం బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు ఏదో మిస్టేక్ చేసినట్టు. సో మనం అన్ని క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చేస్తే మనం బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఫైనల్గా ఇక్కడ మనకి 0 వస్తుంది. సో అలా 0 రాలేదు అంటే మనం ఏదో మిస్టేక్ చేసినట్టు. సో మనం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మనం చేసిన క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు క్రిటికల్ పాత్ ఎలా ఐడెంటిఫై చేయాలి? సో సింపుల్, క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేయడం ఏమీ ఉండదు. ఎల్ఎఫ్టీ ఈఎస్టీ ఎక్కడైతే ఈక్వల్ ఉంటాయో, ఎల్ఎఫ్టీ ఈఎస్టీ రెండు ఎక్కడైతే ఈక్వల్ ఉంటాయో వాటిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే దాన్ని క్రిటికల్ పాత్ అంటాం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 0. సో రెండు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ 4 4. 0 0 4 4. నెక్స్ట్ ఇక్కడ 14 8. రెండు సేమ్ లేవు. నెక్స్ట్ 10 10 10. సో నెక్స్ట్ 2 2 5. తర్వాత 18 18. సో 5 2 7. తర్వాత 25 25. సో 7 2 8. తర్వాత 34 34. సో 8 2 9. సో ఇక్కడ క్రిటికల్ పాత్ ఏంటి? సో క్రిటికల్ పాత్ ఈజ్ 1 2 2 1 2 2 1 2 2 and then 2 2 5 2 2 5 and then 5 to 7 5 to 7 and then 7 to 8 and 8 to 9. So this is the critical path. This is the critical path for the given network diagram. Critical path for the given network diagram. So critical path అంటే సింపుల్, ఏమీ లేదు. ఈఎస్టీ ఎల్ఎఫ్టీ ఈ రెండు ఎక్కడెక్కడైతే సేమ్ ఉంటాయో వాటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని క్రిటికల్ పాత్ అంటాం. సో నెట్వర్క్ డయాగ్రామ్లో మనం డబల్ యారోతో రిప్రజెంట్ చేయాలి. సో ఇలా డబల్ యారోతో రిప్రజెంట్ చేయాలి క్రిటికల్ పాత్ని. సో ఇక్కడ 1 అనే ఈవెంట్ దగ్గర ఎల్ఎఫ్టీ ఈఎస్టీ రెండు సేమ్ ఉన్నాయి. అలాగే 2 అనే ఈవెంట్ దగ్గర 4 4, 5 దగ్గర 10 10, 7 దగ్గర 18 18, 8 దగ్గర 25 25, 9 దగ్గర 34 34. సో ఇక్కడ ఈ నెట్వర్క్ డయాగ్రామ్కి మనకి ఒకటే క్రిటికల్ పాత్ వచ్చింది, బట్ కొన్ని నెట్వర్క్ డయాగ్రామ్స్కి మోర్ దెన్ 1 రావడానికి ఛాన్స్ ఉంది. సో అలా మోర్ దెన్ 1 ఉన్నప్పుడు మీరు ఆ రెండు క్రిటికల్ పాత్స్ 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఆ 2 3ని కూడా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. So this is how we will draw the network diagram and we will identify the critical path. So
In the next video, we will look at how to draw the table showing EST, LST, EFT, LFT and float.